అవినీతికి అద్దం పట్టినట్లు కనిపిస్తున్న మంగంపేట RR5 ఫ్లాట్ల యొక్క సిసి రోడ్ల పగుళ్లు సంబంధిత శాఖల అధికారులు కుమ్మక్కై అభివృద్ధి పేరుతో వందల కోట్ల రూపాయలు వెచ్చించేది కాంట్రాక్టర్ల జోబులు నింపుతూ తమ ఖజానా యొక్క తూకాన్ని కూడా భారీగా పెంచేసుకుంటున్నేందుకు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక వివరాలను పరిశీలిస్తే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లె మండలం కేంద్రం మంగంపేట ముగ్గురాయి గని చుట్టుపక్కల గ్రామాల్లో నివసించే ప్రజలకు పునరావాసాలు కల్పించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాటు చేసిన RR5 ప్లాంట్ల అభివృద్ధి కోసం అక్షరాల 100 కోట్ల రూపాయలు వెచ్చించారని కొంతమంది స్థానికుల ద్వారా బయటకు వచ్చి అక్కడ జరుగుతున్న అవినీతి భాగోతాల యొక్క వివరాలు మన వార్త ద్వారా బయటకు వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే RR5 ఫ్లాట్లలో దాదాపు వేస్తున్నటువంటివన్నీ నాసిరకపు సిమెంట్ రోడ్లేనని, అక్కడ వేసే సిమెంట్ రోడ్ల యొక్క భాగోతం డేంజర్ జోన్ గ్రామాలు ప్రజలు అక్కడి నివాసాలను ఏర్పరచుకొని అక్కడికి చేరుకోకముందే రోడ్లు పగుళ్ల రూపంలో బయటపడుతున్నాయని పలువురు స్థానికులు చర్చించుకుంటున్నారు. తెలిస్తే వెళ్లిన మన మీడియా బృందం అవాక్కయ్యేలా కొన్ని వాస్తవాలు బయటపడ్డాయి. వాటిని చూసి మన మీడియా బృందం కంగు తిండం విశేషంగా చెప్పాలి. మంగంపేట డేంజర్ జోన్ వాసులకు పునరావాసం కల్పిస్తున్న ఫ్లాట్లలో వేసే సిమెంట్ రోడ్లకు ఉపయోగించేదంతా నాసిరకపు సిమెంటేనని, అది కూడా తక్కువ మోతాదులో ఉపయోగించడం వల్లే వేసిన సిమెంట్ రోడ్లన్నీ చిన్న భాగాలుగా విభజించి ఓ పక్క మిషన్తో కట్ చేస్తుంటే మరో పక్క పగుళ్లు తీసి బీటలు వారుతున్నాయని స్థానికులు చెప్పడం జరుగుతోంది. ఈ విషయం అక్కడికి వెళ్లిన మన మీడియా బృందానికి వేసిన సిమెంట్ రోడ్డు యొక్క దృఢత్వాన్ని పెంచేందుకు నీటిని నిల్వ చేసే చిన్నపాటి ఆరలు లాంటి ఆనకట్టలు తొలగించకముందే అక్కడ సీసీ రోడ్లలో పగుళ్లు కనిపిస్తున్నాయి. అక్కడే వేసిన సిమెంట్ రోడ్లలో మిషన్ ద్వారా కటింగ్ చేసినటువంటి చారలను, పగుళ్లకు గల తేడాలను చిన్నపిల్లలు సైతం చాలా బాగా అర్థం చేసుకోవచ్చని కూడా చెప్పాలి. అయితే అక్కడ వేసిన సిమెంట్ రోడ్లు వేసిన వారాలు గడవక ముందే పగుళ్లు తీయడం అనేది అనేక రకాల ఆలోచనలకు గురి చేస్తోంది. స్థానికులు లోపల చర్చించుకుంటున్నట్లు ఇక్కడ జరిగేదంతా అవినీతిమయం అనిపించడంతో ఏమాత్రం సందేహించాల్సిన పనే లేదని కూడా చెప్పాలి. అయితే ఇక్కడ ఇంత అవినీతి జరుగుతుంటే ఆయా శాఖలకు సంబంధించిన స్థానిక అధికారులు నిద్రపోతున్నారా? డివిజన్, జిల్లా స్థాయి శాఖల అధికారులు ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి ఏర్పడిందని కూడా చెప్పుకోవాలి. కొంతమంది లోపలే అనుకుంటుంటే మరికొంతమంది వారు అధిక మొత్తాల్లో ముడుపులు పుచ్చుకొని నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని కొంతమంది స్థానికులు చర్చించుకుంటున్నట్లు తెలుస్తోంది. అక్కడ ప్రారంభానికి ముందే వేసిన రోడ్లలో అంచులను కాలితో పెకిలిస్తుంటే పగిలిపోవడం, భారీ వాహనాలు రాకముందే వాటంతటా అవే పగలడం అంటే ఏమని అర్థం చేసుకోవాలి? ఎలా అర్థం చేసుకోవాలి? అక్కడ వేసిన సీసీ రోడ్లకు సిమెంటు అధిక మొత్తంలో వాడారనా, లేక ప్రపంచంలో ఎక్కడా దొరకనటువంటి నాణ్యత కలిగిన సిమెంటును ఉపయోగించారనా? ఎలా అర్థం చేసుకోవాలో, ఏమని అర్థం చేసుకోవాలో అర్థం కాక సతమతమవుతున్నారు కొంతమంది మేధావులు సైతం. అసలు RR5 ఫ్లాట్లలో ఏం జరుగుతోంది? ఎంత మొత్తంలో దోపిడీ జరుగుతోంది? జరుగుతున్న దోపిడీలో ఎవరి వాటా ఎంతో, జరుగుతున్న దోపిడీలో ఏ రకాలుగా పంచుకుంటున్నారో, అసలు RR5 ఫ్లాట్లలో చేసే నాసిరకపు పనులకు 100 కోట్లు ఎందుకు వెచ్చించారో, దీని వెనుక ఏం గూడు పుఠాని నడుస్తోందని కొంతమంది స్థానిక ప్రజలు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నట్లు, ఎంత పెద్ద క్యాడర్లో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క హస్తాలు ఉన్నాయో, ఎవరెవరికి వాటాలు వెళుతున్నాయో అవన్నీ కూడా కూపిలాగి బయట పెట్టాలని మన మీడియాని కొంతమంది స్థానికులు కోరగా అదంతా వెలికి తీసేందుకు మన 3 జబలాన్ న్యూస్ బృందంతో పాటు పలు మీడియాలకు సంబంధించిన వారందరూ కూడా చేతులు కలిపి రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. మున్ముందు ఏమేం బయట పెడతారో, ఇంకా అక్కడ వేసినటువంటి నాసిరకపు సిమెంట్ రోడ్లలో ఎన్ని పగుళ్లను బయట పెడతారో వేచి చూడాల్సి ఉంది.